అన్న గత ప్రభుత్వం అయితే కేసీఆర్, ఈ ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. మరి గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఇక్కడ కుమ్రవెల్లి మల్లన్న జాతరకి ఎలా అనిపిస్తుంది? ఎవరి ఏర్పాట్లు ఈ భారీగా మంచిగా అనిపించినాయి? గత ప్రభుత్వమే బాగుందండి. గత ప్రభుత్వం బాగుంది. ప్రభుత్వమే బాగుంది. ఎందుకంటారు? కేసీఆర్ చేసిన ఇప్పుడు గుడ్లను తెలంగాణలో గుర్తించిన గుడ్లను కేసీఆర్ గారండి గుర్తించింది. అన్ని డెవలప్మెంట్ చేసిందంతా కేసీఆర్ గారండి. చేసిందని మెయింటైన్ చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. చేస్తున్నామని చెప్తున్నారు కదా. చేస్తున్నా చెప్పుకోవడం ముందు కానీ చేయట్లేదు. ప్రాక్టికల్ కనిపించలేదు ఇక్కడ. భక్తులకు సౌకర్యం అన్సౌకర్యం అనవసరంగా ఉంది. బోనాలు సపరేట్ తీసుకోవాలి, బియ్యాలు సపరేట్ తీసుకోవాలి, దర్శనం సపరేట్ ఇవ్వాలి. అంటే ఎత్తుకున్న బోనం ఎంతసేపు పెడతారు ఆడపిల్లలు, ఆడపడుచులు బోనం ఎత్తుకొని కింది నుంచి పై దాకా వస్తారు కదా. వచ్చిన వాళ్ళని డైరెక్ట్ పంపేయడం వల్ల బోనం స్పెషల్ ఇచ్చినట్టుగా మనం ప్రత్యేకంగా ఇచ్చినట్టుగా అట్లా సౌకర్యాన్ని కల్పించాలి. అంటే శివసత్తులు కూడా ఎత్తుకొని వస్తున్నారు. అందులో ఎవరైనా సరే శివసత్తులు అని, జోగినులు కానీ ఎంత మంది ఆడపడుచులు, వీళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది. మరి ఇంకా ప్రత్యేక లైన్ అనేది ఇంకా ఇప్పటికే చాలా డెవలప్మెంట్ వచ్చింది. మరి దీనికి ఓకే అంటారు కదా? డెవలప్మెంట్ అనేది దినదినంగా జరగాలి. ప్రజలకు సౌకర్యంగా ఎంత జనం ఎంత పెరిగితే అంత సౌకర్యం చేయాలి. ఆ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అంటున్నారు. అంటే మీరు ఎలా చెప్తున్నారు? ఒక లైన్ ఒకటే చూసి చెప్తలేరు కదా. ఇప్పుడు అంతా జరుగుతుంది. టోటల్ గా ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కానీ, నీట్నెస్ కానీ, లేకపోతే ఇంకా అన్ని చూసి ఒక లైన్ అని కాదు. టోటల్ గా కొమరవేలు వచ్చిన తర్వాత 2 కిలోమీటర్ దూరంలో ఆపుతున్నారు. అది కరెక్ట్ కాదు. రూముల దగ్గరికి వెహికల్ ఇవ్వాలి. అంటే ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే వెహికల్ ఇస్తారు, తర్వాత వచ్చిన వాళ్ళకి వెహికల్ పెట్టలేదు. అంటే పబ్లిక్ అన్కన్వీనియంట్ చేయకూడదు కదా. పబ్లిక్ సౌలత్కు ఏర్పాటు చేయాలి గవర్నమెంట్ అన్నది. అట్లా ఏర్పాటు చేసినప్పుడు ఏదైనా కానీ ప్రభుత్వాలు కానీ ఏదైనా కానీ మంచిగా ఉంటుంది. కొమరవేలు మళ్ళీ ఆశించడంతో 40 ఏళ్ళ నుంచి మేము కొమరవేలు వస్తాం ఇక్కడికి. ఇది ఒకటే ఒక కాదు. అంటే గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు లేనప్పుడు అంటే ఓన్లీ అంటే ఒగ్గు శివసత్తులు కానీ శివసత్తులు కానీ ఇక్కడ ఏ ఏర్పాట్లు ఏ ప్రభుత్వం పట్టించుకున్నప్పుడే ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు పట్టించుకున్నప్పుడు ఇంకెంత బాగుండాలి ఫెసిలిటీస్. అంటే పబ్లిక్ ఎవరైతే భక్తులు అయితే ఎవరు వస్తారో భక్తులకు అనేది ఇన్కన్వీనియంట్ కాకూడదు. ఆ ఇన్కన్వీనియంట్ కాకూడదు ప్రభుత్వం పట్టించుకోవాలి. ఏ ప్రభుత్వం అని ఉండాలి ప్రభుత్వం పట్టించుకోవాలి. పట్టించుకున్నప్పుడు విఫలమైనట్టే లెక్క. అంటే ఇంకా ముందు మనం చూస్తుంటానైతే ఇక్కడ ఎల్లమ్మ దగ్గర ఇక్కడ షెడ్ లాంటివి కానీ ఏది లేకుంటే మొత్తం ఇట్లా రోడ్డు కూడా బాగాలేదు. కానీ ఇప్పుడైతే అది డెవలప్మెంట్ అయింది. సో మరి అది బాగానే ఉంది కదా, ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను 40 years నుంచి వస్తాను గుడికి. 40 years నుంచి అంటే 40 years అంటే నేను 7 years నుంచి ఇక్కడ వస్తాను. 40 years ఉన్నప్పుడు ఫెసిలిటీస్ ఎప్పుడు ఉందంటే 40 years కింద వచ్చినప్పుడు ఇంత జనం లేరు ఇక్కడ. అంటే అప్పుడు డెవలప్మెంట్ లేదు. అంటే ప్రకృతి మనం ఎట్లయితే డెవలప్మెంట్ అవుతున్నామో జనరల్ అందరం ఎట్లయితే రాజకీయంగా ఆర్థికంగా ఇంకా ఏ విధంగా అయితే డెవలప్ అవుతున్నామో యాదగిరిగుట్టలో నరసింహస్వామి చూసినాం. అప్పుడు గుడి లేదు కదా 40 ఏళ్ల కింద. ఇప్పుడు గుడి ఉంది. అంటే మల్లన్న స్వామి గుడి ఎప్పుడో ఉంది. కానీ ఎప్పుడో ఉన్నదాన్ని మనం అంటే ఆ కుంటలు అట్టున్నప్పుడు అప్పుడే హ్యాపీనెస్ ఉండే మాకు. అంటే ఈ కొండల సూర్మాన్ గుండు కానీ లేకపోతే శుక్లాల పర్వతం కానీ అంటే ఆవనీళ్ళలో ఇట్లా ఎక్కేస్తుంటే పైకి గుండు పైకి. ఇప్పుడు ఈ సిమెంట్ వేసి వేసిన స్పెషాలిటీ వేసినా నువ్వు ఇంత గంటల సేపు నిలబడితే లాభం లేదు కదా. నువ్వు ఏదైనా అరేంజ్మెంట్ చేసినప్పుడు శివసత్తులకు ఇక్కడ కొమరవేలు అంటే శివసత్తులు ప్రత్యేకమైన శివసత్తులకు నువ్వు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వాలి. అంటే వాళ్ళు శివసత్తులు బోనం ఎత్తుకున్న వాళ్ళకు 10 నిమిషాలు 15 నిమిషాలు అర్ధ గంటల్లో దర్శనం ఇవ్వాలి. 4 గంటలు ఎత్తుకొని వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఆ ప్రభుత్వం ఇకనైనా గుర్తించి శివసత్తులను వాళ్ళందరినీ గురించి ప్రభుత్వాలకు వచ్చిన ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వాలు దాన్ని గుర్తించి పబ్లిక్ అయితే ఏదైతుందో వాళ్ళకి ఇన్కన్వీనియంట్ చేయొద్దని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న. మరి ఇక్కడ ఎలా అనిపిస్తుంది అన్న? ఇక్కడ జాతరకు వచ్చినారు, కొమరవెల్లి జాతరకు వచ్చినారు, ఎల్లమ్మ దగ్గర ఉన్నారు. మరి ఇక్కడ ఎలా ఉంది జాతర అనేది? ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతుంది, గ్రాండ్ గా అవుతుంది. దినం జనాలు కూడా అభివృద్ధి వస్తుండ్రు, జనాలు కూడా ఎక్కువ వస్తున్నారు, అన్ని బాగుంటుంది. కానీ ఈ యొక్క ఎల్లమ్మ ఆలయంలో బోనాలు తీసుకొచ్చే దగ్గర మాత్రం ప్రతి సంవత్సరం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ లైన్ అనేది ఆ బోనం ఎత్తుకొచ్చే టైం అని ఈజీగా ముందు పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ బోనం ఎత్తుకొని కింది నుంచి వచ్చే వరకు చాలా అలసిపోతారు వాళ్ళు. ఈ భక్తులన్నీ బోనం లైన్ అనలేని మళ్ళీ ఒడిబియ్యం అనలేని అందరు వచ్చేసరికి చాలా పరిస్థితి బాగాలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ సిబ్బందిని ఏం అడిగినా ఏం చెప్తలేరు. ఆ బోనం టికెట్ ఆ ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయనను కూడా నేను వీడియో తీసుకున్నా, పోలీసు వాళ్ళు మాట్లాడేది వీడియో తీసుకున్నా, అందరిది వీడియో తీసుకున్నా. నేను మీకు కావాల్సే దాన్ని నేను సెండ్ చేస్తా. ఒక్కసారి వాళ్ళు చేసిన సర్వీస్ ఏముందండి. ఏంటంటే మేము ఇంత దూరంకి వెళ్ళి వస్తాం అమ్మవారిని మొక్కడానికి, ఈ యొక్క పండుగ సంతోషంగా గడుపుకోవడానికి. ఆ ఒక్క సంతోషంలో వీళ్ళ సహకారం లేకపోతే మేము అంత దూరం నుంచి వచ్చి ఏం లాభం అని అంతేనే. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి భక్తులు ఆట పాటలతో ఇంత ఆనందంగా ఉంటది. ఎన్నో జాతరలు జరుగుతాయి కానీ ఈ యొక్క జాతర థ్రిల్ కొమరవెల్లి మల్లన్న జాతర చాలా బాగుంటది. ఈడ ఒక 2 దినాలు మళ్ళా కొండపోచమ్మ దగ్గర
ఒక 5-6 దినాలు ఇల్లు ఇడిచి ప్రశాంతంగా సికింద్రాబాద్ సిటీ ఇడిచి ఆ ఒక్క వాతావరణం ఇడిచి ప్రశాంతంగా వచ్చి పండుగ చేసుకునే ఈ యొక్క పండుగ దీంట్లో కూడా మాకు ఏ సౌకర్యం కావాలో ఆ సౌకర్యం ఇస్తే అందరికీ జతకోటి వందనాలు 10,000. గవర్నమెంట్ ఏం అడుగుతారు ఒక్కటే చెప్పండి, గవర్నమెంట్ నుంచి మీకు కావాల్సింది ఏంటి? గవర్నమెంట్ నుంచి ఏం అడగాలనేది ఏం అడగలేం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది, ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేయగలుగుతుంది? కేసీఆర్ ఏదో మంచోడో 100 మంది చెడ్డోళ్ళు అంటుర్రో ఏదో అంటుర్రో కానీ అయినా మాత్రము ప్రతి ఒక మనిషిని మంచిగా చూసిండు, భక్తులందరికీ ఏం కావాలో చూసిండు, సమ్మక్క కానీ ఏ జాతర కానీ ఏ యాత్ర కానీ బాగా చేసిండు. మరి పింఛన్లు కానీ ఏ విషయంలో తీసుకున్నా కానీ ఆయన ఎటువంటి వాడు ఉండని కానీ జనాలకు మంచి చేసిండని మాత్రం ఇది గ్యారంటీ చెప్తాం. అటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చినా కానీ దేవుడు రావాలా, ఎల్లమ్మ తల్లి మళ్ళా కేసీఆర్ని తీసుకురావాలి అంతే అంటారు. అంతే. కొమరెల్లి మల్లన్న అయ్యా మళ్ళా తీసుకురావాలండి, ఎందుకంటే అటువంటి ఆయన ఏం చేసిండో వ్యక్తిగతంగా అలా పిల్లలు ఏం చేసిరో అది అనవసరం, కానీ జనాలంతా సంతోషంగా ఉండే ఆయన పాలనలో జనాలంతా సంతోషంగా ఉండే, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండే, ఒక రైతు సంతోషంగా ఉండే, సిటీలు ఉండేటోడు సంతోషంగా ఉండే, ఒక చిన్న కార్మికుడు సంతోషంగా ఉండే, అందరు సంతోషంగా ఉండే. ఇవాళ ఎట్లుందంటే ఏ ప్రభుత్వ ఉద్యోగిని ఏం అడిగినా కానీ ఏం జవాబు చెప్పేటట్లేదు, ఏం దొరికేటట్లేదు, ఏం చేసేటట్లేదు. ఆ విధంగా ఉంది ఈ యొక్క ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ రోజు మాకు ఒక గుణపాఠం దొరికిందని నేను ఈ సందర్భంగా అనుకుంటున్నా. వీళ్ళు కూడా చెప్తారు అప్పుడు జరిగినటువంటి ప్రభుత్వం ఇప్పుడు జరిగినటువంటి ప్రభుత్వంలో ఏమున్నదని. అప్పుడు సంతోషంగా ఉన్నామా, ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. అప్పుడే ఉన్నారు, అప్పుడే మంచిగా ఉందమ్మా, ఇప్పుడు మస్తు బాధ ఉంది. ఇప్పుడు ఎందుకు మంచిగా లేదంటున్నారు? ఏంటికి మంచిగా అయితే లేదు, బస్సు ఫ్రీ పెట్టింది, అవసరమే లేదు బస్ ఫ్రీ, ఇప్పుడు రైతు బీమా లేదు, ఏది లేదు, అన్నిటికీ ఇబ్బందులు వస్తాయి. ఏది లేదు, ఇంత రూపాయి ఇక్కడ దోసుకొని తింటూ